హాయ్ హలో వెల్కమ్ టు ఈ తరం కథలు. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ అనుకోని పెళ్ళి పార్ట్ 10. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. లావణ్య వాళ్ళు లోపలికి వెళ్ళగానే దీపక్ నవ్వుకొని తన రూమ్లోకి వెళ్ళాడు. వసు కూని రాగం తీస్తూ అటువైపు తిరిగి కబోర్డ్లో బట్టలు తీసుకుంది స్నానానికి వెళ్ళడానికి. దీపక్ వెనక నుంచి వచ్చి గట్టిగా వసుని వాటేసుకొని ఆమె చెవి దగ్గరకు వంగి చెవిలో పాట చాలా బాగా పాడావని చెప్పి చప్పున గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. ఆ చర్యకు వసుకి ఓ క్షణం ప్రపంచం స్తంభించి మళ్ళీ మొదలైనట్టు అనిపించింది. గొంతు తడారిపోతుంటే, కాళ్ళు చేతులు వణుకుతూ పెదాలు నవ్వుతుంటే, ఆ నవ్వు ఎందుకో అర్థం కాక అయోమయంగా ఎరుపెక్కిన చెంపలని తడుముకుంటూ తనలో కలిగిన అలజడికి అర్థం వెతుక్కుంటూ అలా మంచం మీద కూర్చుండిపోయింది. లావణ్య వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చి ఎంతసేపటికి వసు కనిపించకపోయేటప్పటికీ లావణ్య వసు దగ్గరకు వచ్చింది. లావణ్య వసుని చూడగానే ఏదో జరిగిందని గ్రహించింది. ఏంటక్క అంతలా సిగ్గుపడుతున్నావు? బావ ఏమైనా ఇచ్చాడా ఏంటి? వసు లావణ్య మాటలకి లోకంలోకి వచ్చి, ఏయ్ నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి. అసలు నేను సిగ్గుపడుతున్నానని నీకెవరు చెప్పారు? అంది ఉక్రోషంగా. వసు కవర్ చేసుకోవడానికి అన్న మాటల్లా అనిపించింది లేదు. ఆమె మొహంలోని భావాలు లావణ్య వసుని వింతగా చూస్తూ, నీ మొహం చెప్పింది, నీ బుగ్గలు ఎర్రగా కందిపోయాయి తెలుసా? ఇలా సిగ్గుపడితే బుగ్గలు ఎరుపెక్కుతాయని విన్నాం, కానీ రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అంది. వసు బుగ్గలని నిమురుకుంటూ ఏంటిది సిగ్గా అంది అప్రయత్నంగా. లావణ్య ఫీజులు ఎగిరిపోయాయి ఆ మాటతో. వసుకి మాత్రం తనలో రేగిన అలజడి సిగ్గు అని అర్థం అవ్వగానే ఆమె మనసుని ఏదో తెలియని వింత భావన అలుముకుంది. లావణ్య అంటే నీకు నువ్వు సిగ్గుపడుతున్న విషయం కూడా తెలీదా? అలా అని కన్ఫ్యూజన్గా వెళ్ళిపోయింది. వసు వీలైనంత వరకు రూమ్లో నుంచి బయటకు రాలేదు. దీపక్ కంట్లో అయితే అస్సలే పడలేదు. దీపక్ కూడా తను చేసిన దానికి బెదిరినట్టుంది. అనవసరంగా భయపెట్టినట్టున్నాను అనుకున్నాడు. రాత్రి భోజనాల టైంలో ఇద్దరికీ ఎదురెదురు పడక తప్పలేదు. వసు తల ఉంచుకొని అందరికీ వడ్డిస్తుంది. దీపక్ గప్చుప్గా తింటున్నాడు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే వానరమూకకి ఏదో జరిగిందని అర్థమయ్యింది. కానీ అది వాళ్ళు కదిలించగలిగే విషయంలా లేదు అనిపించి బుద్ధిగా తినేసి లోపలికి వెళ్ళిపోయారు. 9ంటికి తన పనులు ముగించుకొని గదిలోకి వచ్చింది వసు. ఎప్పుడు లేనిది దీపక్ అటు గోడ వైపు పడుకున్నాడు. వసుకి అర్థం కాలేదు. మామూలుగా అయితే దీపక్కి అలా అటువైపు పడుకోవడం ఇష్టం ఉండదు. మరెందుకు పడుకున్నట్టు? వసు గది తలుపులు మూసి వచ్చి మంచానికి ఇటువైపు పడుకుంది. జనరల్గా వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉండడంతో గది తలుపులు వేసుకోరు. కానీ లావణ్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి తలుపులు వేయక తప్పట్లేదు. వసుకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా దీపక్కి మాత్రం వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి సంఘటనల వల్ల తాము భార్యాభర్తలమన్న విషయం మాటిమాటికి వసు గుర్తు చేస్తున్నట్టు ఉంది. ఇలా అయినా నెమ్మదిగా వసు తన దారిలోకి వస్తుందని ఆనందపడుతున్నాడు. కాసేపటికి వసు నిద్రపోయింది అనుకున్నాక దీపక్ లేచి ఈరోజు తనలో చెలరేగిన అలజడిని బలవంతంగా అదుపు చేయడం కోసం లేచి బయటకొచ్చాడు. వెళ్ళి పెరడులో కూర్చొని చలి తగ్గించుకోవడం కోసం చిన్నగా చలిమంట వేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఇది దీపక్కి మామూలే. ఈ 2 నెలల్లో తనకి ఎప్పుడైనా వసుకి దగ్గర కావాలి అనిపించినా ప్రతిసారి ఇలా బయటకు వచ్చేసి కూర్చుంటాడు.
ఈరోజు చలి ఎక్కువగా ఉన్నట్టుంది. చిన్న చలిమంట సరిపోలేదు. వంటగదిలోకి వెళ్ళి ఇంకా పెద్ద దుంగలు తెచ్చుకుందామని వంటగదిలోకి వెళ్ళేసరికి సుధా వాటర్ కోసమని వచ్చి అక్కడ కనిపించి ఇంకా నిద్రపోలేదా అని అడిగింది. లేదు, నిద్ర రాకపోతుంటే బయట కూర్చొని చలిమంట వేసుకుంటున్నానని చెప్పాడు. సుధా గదిలోకి వెళ్ళి చెప్పినట్టుగా ఉంది. అందరూ గెంతుకుంటూ పెరట్లోకి చలిమంట దగ్గరికి వచ్చేశారు. కాసేపటికి వసు లేదని గమనించి రాధ పైకి లేచి నేను వెళ్ళి వసు అక్కని పిలుచుకొస్తా అంది. దీపక్ వద్దు, తను నిద్రపోతుంది, లేపద్దు అన్నాడు. దాంతో రాధ మళ్ళీ కూర్చుండిపోయింది. లావణ్యకి దీపక్ వసు జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్లా అనిపించడం లేదు. అలాని వాళ్ళిద్దరి మధ్య దూరం ఉందని అనుకునే అవకాశం లేదు. ఇద్దరు ఒకరితో ఒకరు చాలా బాగుంటారు. కానీ ఏదో తేడాగా ఉంది. అది ఏంటో అర్థం కావట్లేదు. ముఖ్యంగా వసు ఏంటో ఇంకా చిన్నపిల్లలా తన డిసిషన్ తను తీసుకోదు. ప్రతిదానికి ఇంట్లో చెప్పాలంటుంది, పెద్దవాళ్ళుంటుంది. తను ఏ పనన్నా సొంతంగా ఎవరి సలహా లేకుండా చేస్తుందంటే అది ఇంటి పని మాత్రమే. చిన్నగా గంటకొకరు అరగంటకొకరు మాకు నిద్రొస్తుందని లేచి ఒకరి వెనక ఒకరు లోపలికి వెళ్ళిపోతారు. చివరికి లావణ్య దీపక్ మిగిలారు. లావణ్య, బావా నిన్నొక మాట అడుగుతా. వయసు వంకాయ అంటూ మాట దాటేయద్దు. అంటే ఇప్పుడు నువ్వేదో ఓవర్ మాట్లాడుతున్నావు. ఇదిగో ఇదే వద్దన్నా. సరే, నువ్వు ఆపినా నేను ఆగే రకం కాదని అడిగేస్తున్నా. వసు అక్క ఎందుకు అలా ఉంటుంది? దీపక్కి అర్థం కాక ఎలా అన్నాడు కన్ఫ్యూజన్గా ఫేస్ పెట్టేసి. అదే, ఆ వయసు వాళ్ళు ఉండేదానికి మించి మరీ అమాయకంగా బెదురుగా. దీపక్ నవ్వి, ఎలా పెంచితే అలా ఉంటారు. లావణ్య, అదేంటి, ఇది ఒక పెంపకమేనా? ఇలా ఎవరైనా పెంచుతారా? వాళ్ళు పెంచారుగా. ముందు వాళ్ళ బుర్ర ఎదిగుండదు, అందుకే అక్కని అలా పెంచారు. అక్క అసలే అంత అందంగా ఉంటుంది కదా. కాలేజ్లో ఎంత విసిగించుంటారో పోకిరిగాళ్ళు. అసలే నోట్లో నాలిక ఉందో లేదన్నట్టుగా ఉంటుంది. దీపక్ అది తెలీదు కానీ ఇప్పుడు నువ్వు వేరే ఇంకేదో అడగాలనుకుంటున్నావు కానీ డొంక తిరుగుడెందుకు, కక్కేయ్ అన్నాడు చెయ్యి ఊపుతూ. ఒక వెర్రి నవ్వు నవ్వి, నువ్వు తోపు బావా, కక్కుతా ఉండు అని దీపక్ పక్కకొచ్చి కూర్చొని, మరేమో వసు అక్క వేరెవరినో ప్రేమిస్తే వాడు మోసగాడని వాడిని పోలీసులకి పట్టించి వసు అక్కకి కూడా తెలియకుండా అక్క మెళ్ళో తాళి కట్టేశావంటగా. మరి అక్కంటే నీకు ముందు నుంచి ఇష్టమా? అలా అయితే చక్కగా మావయ్యతో చెప్పి పెద్దవాళ్లతో సంబంధం మాట్లాడి పెళ్లి చేసుకోవచ్చుగా. దీపక్ లావణ్య వంక గుర్రుగా చూశాడు. లావణ్య, బావా నేనేం పర్సనల్ విషయాలు అడగడం లేదు. మా కాలేజ్లో ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి టాపిక్స్ కామనే. కాకపోతే నువ్వు నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేసి నాతో షేర్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నావంతే. కమాన్ బావా, గ్రో అప్. దీపక్కి నవ్వు వచ్చేసి లావణ్య తల మీద చిన్న మొట్టకాయ వేశాడు. నువ్వు చెప్పింది నిజమే. మీ ఏజ్లో వాళ్లతో కొన్ని విషయాలు తప్పకుండా షేర్ చేసుకోవాలి. అప్పుడే మీకు కూడా నిజానికి ఇన్వెస్టిగేషన్కి తేడా అర్థం అయ్యి జాగ్రత్తగా ఉంటారు. సారీ, ఇన్ఫాక్చువేషన్కి. నేను జాబ్లో జాయిన్ అయిన కొత్తలో, అంటే 1.5 year క్రితం నా ఫ్రెండ్తో హ్యాపీ న్యూ ఇయర్ షేర్ చేసుకుందామని ఫోన్ చేశా. రే కిషోర్, నీతో మాట్లాడాలి. ఎక్కడున్నావు? కలుద్దాం రా. సరే రా, కాఫీ షాప్లో కలుద్దాం. గంట తర్వాత కాఫీ షాప్లో. కిషోర్ రావడంతోనే తన కోసం వెయిట్ చేస్తున్న దీపక్ ముందు వెళ్ళి, ఏంటి రోయ్, మొహం వెలిగిపోతుంది. ప్రేమ పెళ్ళి అంటూ ఎందులో అన్న మునిగి తేలుతున్నావా? అప్పుడు దీపక్, చచా అదేం లేదురా, నాకు ఫారెస్ట్ రేంజర్లో జాబ్ వచ్చింది. అది షేర్ చేసుకుందామని వస్తే నువ్వేదో మాట్లాడుతున్నావు. అప్పుడు కిషోర్, ఓ కంగ్రాట్స్, మరి పార్టీ ఎప్పుడు? పార్టీ మామూలుగా కావాలంటే ఇక్కడే ఇస్తా, అరకులో కావాలంటే ఓ నెల తర్వాత ఇస్తా. అదేంటి అరకు? ఎందుకంటే నాకు పోస్టింగ్ అక్కడే వచ్చింది. కాస్త మన వాళ్ళు ట్రిప్ వేసుకున్నట్టు ఉంటుంది.
నా జాబ్ని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది అనుకుంటున్నారు. మరి ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే. ఎవరెవరేంటి? ఇంకెవరు? మన శ్రీను, వెంకట్, సతీష్. అయితే నాకు ఓకే. మనం కలిసి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. అలా ఒక నెల రోజుల తర్వాత మేము అనుకున్నట్టుగానే అరకులో కలుసుకున్నాం. అందరూ కలిసి ఒక కండుపై కూర్చొని చలికి చలిమంట వేసుకొని సిట్టింగ్ వేశారు. అందరూ లైట్గా పుచ్చుకునే వాళ్లే, ఓవర్గా వాళ్ళు కరువు వచ్చిన వాళ్ళెవరూ లేరు. అందులో టాపిక్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి నడుస్తుంది. వెంకట్, మామా నువ్వు తోపురా, రాత్రి పగలు తేడా లేకుండా ప్రిపేర్ అయ్యావురా. నేను గవర్నమెంట్ జాబ్స్ గురించి కానీ నాకు రాలేదు, కానీ 6 నెలలు దాని మీద అలా కూర్చున్నావు, ఇలా జాబ్ కొట్టేశావు నువ్వు. సతీష్, ఒరేయ్ నువ్వు జాబ్ ట్రయల్స్ మీ మామ కూతురుతో పెళ్లి కోసం చేస్తున్నావు. నీ కాన్సన్ట్రేషన్ జాబ్ మీద కంటే మీ మామ కూతురు మీద ఎక్కువ పెట్టావు, అందుకే ఎగ్జామ్స్ దొబ్బింది. శ్రీను, ఒరేయ్ వాడిని ఎక్కిరిచింది చాలే, నువ్వు ప్రేమిస్తే అప్పుడు తెలుస్తుంది వాడి బాధ. పాపం వాళ్ళ మామేమో గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇచ్చి చేస్తానని, వీళ్ళ నానేమో ఆడపిల్ల వాళ్ళు వచ్చి అడగాలని వీడికి ఫిట్టింగ్ బాగా పెట్టారు. ఆ జాబ్ వస్తే వాడి జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, అది రాకపోతే వాడి ప్రేమను కోల్పోయి జీవితాంతం అంతకంటే నరకం అనుభవించాలి. కిషోర్ వాళ్ళ మాటలు ప్రేమ పెళ్లి మీదకు మళ్ళగానే అక్కడి నుంచి లేచి పక్కకొచ్చి ఒక కొండరాయిని ఆనుకొని నిల్చున్నాడు. దీపక్ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది అని గ్రహించి, రే ఇంకా ఆపండిరా, రే వెంకట్ నువ్వు స్టడీస్లో కాస్త యావరేజ్ స్టూడెంట్వి కదరా, అందుకే కాస్త టైం పడుతుంది అంతే. బట్ నువ్వు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటావు కాబట్టి నువ్వు కాస్త రన్నింగ్, లాంగ్ జంప్ లాంటివి ప్రాక్టీస్ చేయి. అన్నీ గవర్నమెంట్ జాబ్స్కి కాకుండా పోలీస్ జాబ్కి మాత్రమే మెటీరియల్ తెచ్చుకొని ప్రిపేర్ అవ్వు. వెంకట్, అవునరా, ఇన్ని రోజులు అన్ని గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తూ దేనికి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే అని అందంగా తన ముందు ఉన్న గ్లాస్ మొత్తాన్ని గొంతులో వంపేసుకున్నాడు. ఇంకా వాళ్ళ సొదలో వాళ్ళుండగా దీపక్ ఒంటరిగా నుంచొని ఆకాశంలో చుక్కలు చూస్తున్న కిషోర్ దగ్గరికి వచ్చాడు. దీపక్, ఏంటి కిషోర్ అలా ఉన్నావు? వేద గుర్తుకొచ్చిందా ఏంటి? అసలు మర్చిపోతేనే కదా గుర్తుకు రావడానికి. దీపక్ ఆశ్చర్యంతో, అదేంటి, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది కదా? పెళ్ళైతే అయ్యింది, కానీ నా మనసులో వేద స్థానాన్ని బుజ్జికి ఇవ్వలేకపోతున్నా. కిషోర్, ఒకటి చెప్పు, వాళ్ళ అమ్మా నాన్న చేసిన దానికి బుజ్జికి శిక్ష వేయాలనుకుంటున్నావా? లేదు లేదు, నేను నేను అలా చేయాలనుకోవడం లేదు. నిజానికి ఇందులో బుజ్జి తప్పులేదు. పెళ్లికి ముందు అసలు బుజ్జికి విషయం కూడా తెలీదు. అలాంటప్పుడు నేను తనకి శిక్ష ఎందుకు వేయాలనుకుంటా? మరి నువ్విప్పుడు చేస్తుందేంటి? కిషోర్, ఏమో తెలీదు, కానీ నేను వేదాన్ని ప్రేమించడం మాత్రం కాదు, ఆరాధించాను, గౌరవించాను. నా జీవితంలో భార్య స్థానంలో తనని ఊహించేసుకున్నాను. ఇప్పుడు కూడా ఆ స్థానంలో వేరే వాళ్ళని ఆహ్వానించడానికి అంగీకరించడం లేదు. అలాంటిది బలవంతంగా బుజ్జిని నా భార్య అనే పదవి తగిలించి వదిలేశారు. ఇప్పుడు తనని వదిలేసి తను బాధపడుతుంటే చూడలేను, అలాగని భర్తతో దగ్గరికి తీసుకురాలేను. కిషోర్, బాధలో ఉన్నవాడివి నువ్విలా ఆలోచించడంలో తప్పులేదు, కానీ ఒక స్నేహితుడిగా నీ జీవితం ఇంకా బుజ్జి జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు నీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నావు, కానీ బుజ్జి ప్రేమ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? నిజానికి తన ప్రేమని నీ ప్రేమ కంటే ఉన్నతమైంది. తనకి పెళ్ళైన మొదటి రోజే అంతా చెప్పేసున్నావు, కానీ తను నిన్ను వదిలిపోనూ లేదు. అలాగని నీతో ఉండి నిన్ను ఇబ్బంది పెట్టనూ లేదు. నీతో పెళ్ళైంది అన్న ఒక్క కారణానికి నీతోనే ఉండి నువ్వెలా నడుచుకోమంటే అలా నడుచుకుంది. 3 ఏళ్ళు గడిచిపోయింది, మీకు పెళ్ళై ఇంకా మీరు భార్యాభర్తలు కాలేకపోయారు.
ఎవరు ఇంతకాలం ఎదురు చూడరు. ఏదో ఒక టైంలో బరస్ట్ అయ్యి బయట పడిపోయేవారు. కానీ తను నీకిప్పటికీ సపోర్ట్ ఇస్తుంది. రేయ్, ఆడవాళ్ళంటే ఎన్ని కనిపించని ఇబ్బందులు ఎదుర్కోవాలో మనం గ్రహించలేం. మీకు పెళ్ళై 3 ఏళ్లైనా పిల్లలు లేరంటే చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఊరుకుంటున్నారనుకున్నావా? ఇప్పటికే ఉచిత సలహాలు సూటిపోటి మాటలు ఎన్ని పడుతుందో. నాకు తెలిసి అవి నీ వరకు రానిచుండదు, నువ్వు ఇబ్బంది పడతావని. కిషోర్ ఆ మాటతో ఒక్కసారిగా నిజమే కదా, నేను ఇన్ని రోజులు అసలు ఇలాంటి విషయాల గురించి ఆలోచించలేదు. తను నాతో ఎప్పుడూ అనలేదు. చా, అయినా ఆడపిల్ల ఎలా నాతో ఆ విషయాల గురించి డిస్కస్ చేస్తుంది అనుకున్నాడు మనసులో. అయినా వేద అని నీ గతం, తనే నిన్ను వేరే పెళ్లి చేసుకోమంది. తన పరిస్థితులు ఏదైనా సరే తను నిన్ను వదులుకుంది. కారణం తన నిస్సహాయత కావచ్చు. కానీ నువ్విలా జీవితంలో ముందుకు వెళ్లకుండా నువ్వు బాధపడి ఏ తప్పు చేయని బుజ్జిని బాధ పెడుతున్నావు అంటే వేద కూడా చాలా బాధపడుతుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? వేద గురించి తను కూడా నిన్ను మర్చిపోకుండా జీవితాన్ని ఒక మోడులా గడిపేయాలనా? కాదు కదా. మరి తనెప్పుడన్నా జీవితంలో ముందుకు వెళ్ళి సంతోషంగా తన కుటుంబంతో కనిపించిన రోజు నువ్వింకా ఇలా తనని మర్చిపోలేక బాధపడుతున్నావని తెలిస్తే తనెంత గిల్టీ ఫీల్ అవుతుంది? జరిగిన దాన్ని మనం మార్చలేం, కానీ జరగాల్సింది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి బుజ్జిని గమనించు, భారీగా చూడ్డానికి ప్రయత్నించు. చాలు, నీకు తన మీద ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే తనది నిస్వార్థమైన ప్రేమ. నిన్ను నువ్వు కష్టపడక మార్చుకోనక్కర్లేదు. తనని చూడడం మొదలుపెట్టు, నువ్వే తనని ఇష్టపడతావు. కిషోర్ ప్రయత్నిస్తా అని ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వాడు. ఆ తర్వాత కొద్ది నెలలకే 2 గుడ్ న్యూస్లు విన్నా. ఒకటి, మా వెంకట్కి పోలీస్ ఉద్యోగం వచ్చింది, బుజ్జి ప్రెగ్నెంట్ అని. ఆ విషయాల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను వైజాగ్ వచ్చా. బుజ్జి, వసు అక్క చెల్లెళ్ళు. చిన్నప్పుడు మేమంతా ఒకే స్కూల్. కిషోర్ వాళ్ళ పెళ్ళప్పుడు మీ నాన్నకి అయ్యి హాస్పిటల్లో ఉండడం వల్ల వెళ్ళడం కుదరలేదు. ఆ తర్వాత నాకు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఓసారిని బుజ్జిని చూద్దామని కిషోర్కి ఫోన్ చేశా. తను పొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని అక్కడికి వచ్చి వసును కూడా పరిచయం చేస్తానన్నట్టు పిలిచాడు. నిజానికి వాడి మనసులో వేరే ఉద్దేశం ఉంది. నేను అడ్డు చెప్పబోయి కూడా వాళ్ళ మీద ఉన్న అభిమానంతో ఎక్కడో చిన్నప్పుడు చూసా, ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళా. నాకు వాళ్ళ ఇల్లు ఎప్పుడో చిన్నప్పుడు చూసినా గుర్తు కానీ దారి ఇదా కాదా అనుకుంటూ వెళ్ళా. కరెక్ట్గా నేను అనుకున్న ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి కిషోర్ కూడా వచ్చాడు. ఇద్దరం ఇంటి గేట్ తెరిచాం. లోపలికి వెళ్ళడానికి అంతే. ఎదురుగా ఒక అమ్మాయి కూర్చొని తలంచుకొని పూలు కడుతూ పాట పాడుతుంది. కిషోర్ వెంటనే నా చెయ్యి పట్టి ఆపేశాడు. పాడేది వసు పాటలా? వసు పాటలు చాలా బాగా పాడుతుంది. మనల్ని చూసిందంటే మధ్యలోనే ఆపేస్తుందని నేను సరే అని వింటూ ఆమెనే చూస్తూ నించున్నా. ఆ క్షణం ఆ పాటను వింటూ ఆమెనే చూస్తూ ఉంటే తను నా చిన్నప్పుడు బుజ్జిగా పిలుచుకునే పండు అని. కానీ నేను అక్కడికి వెళ్ళింది బుజ్జిని చూడ్డానికని గుర్తులేదు. తన పాట నా చెవులని మాత్రమే తాకలేదు, నా మనసుని తాకింది. తను రూపు కూర్చొని పూలు కడుతున్న తీరు నా మనసులో ఒక అందమైన పెయింటింగ్లో ముద్రపడిపోయింది. కిషోర్ పట్టుకొని కదిపితే కానీ లోకంలోకి రాలేదు. నాకు ఆ క్షణం ఎలా ప్రవర్తిస్తున్నానో నాకే తెలీదు. మీరు నాకు కంట్రోల్ తప్పిందని అర్థమైంది. అసలే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అదో రకం. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లోపలికి వెళ్తే డేంజర్ అని కిషోర్కి అర్జెంట్ పని ఉందని చెప్పి బయట నుండి వచ్చేసా. ఆ తర్వాత 2 రోజులకి నేను తిరిగి వెళ్ళిపోయాను. నాకు తన విషయంలో ఒక క్లారిటీ కావాలనిపించింది. కొద్ది రోజులు వైజాగ్ రాకుండా ఉండి చూద్దామనుకున్నా. ఇంతలో అడవిలో ఏవో చర్చల కోసం పెద్ద తలకాయలు రాబోతున్న ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులకి సపోర్ట్ ఇస్తూ బిజీగా వసు ఆలోచన లేకుండా
ఓ నెల రోజులు గడిపేశాను. కానీ నేను ఫ్రీ అవ్వగానే మళ్ళీ వసు ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇక్కడ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడంలో ఎవరికి అంటే కిషోర్కి కూడా తెలియని కారణం ఏంటంటే, ఎలానో తెలీదు, వసు వాళ్ళ పేరెంట్స్ మన పేరెంట్స్ ముందే తెలుసు. అలాగే వాళ్ళంటే మన వాళ్ళకి ఇష్టం లేదు. కేవలం గోపాలకృష్ణ కొడుకునని నాతో వసు బుజ్జు స్నేహం చేస్తున్నారని వాళ్ళని ఆ స్కూల్లో మాన్పించి వేరే స్కూల్లో జాయిన్ చేసింది వాళ్ళమ్మ. కృష్ణమూర్తి మేనల్లుడు అయినందువల్ల కిషోర్తో స్నేహం మానుకొని నాకు మా అమ్మ చాలాసార్లు చెప్పింది. లావణ్య, అవునా? మరి వాళ్ళ మధ్య గొడవలెందుకో తెలుసా? దీపక్ నవ్వి తెలీదు. నాకు అప్పుడు ఆ విషయం అంత ముఖ్యమైనది అనిపించలేదు. అందుకే తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నేను కిషోర్తో స్నేహం మానుకోలేదు. కాకపోతే వాడి ప్రవర్తన వీలైనంత వరకు ఇంట్లో రాకుండా చూసుకునేవాణ్ణి. కానీ ఇదంతా చెప్తున్నందుకు నువ్వు లంచంగా మీ నాన్న దగ్గర నుంచి వాళ్ళ మధ్య నలుగుతున్న విషయం ఏంటో తెలుసుకొని చెప్పాలి. అప్పుడు లావణ్య, ఏంటి బావా, లంచావతారం దగ్గరే లంచమా? సర్లే, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఎవరెవరిని ఎక్కడెక్కడ నొక్కితే విషయం బయటకు వస్తుందో నాకు తెలుసుగా. నేను వైజాగ్ వెళ్లేలోగా ఇదే పనిలో ఉంటా, కానీ నువ్వు మిగతాది మింగేయకుండా చెప్పే. అప్పుడు దీపక్, దెయ్యం వదలవుగా. సరే, తర్వాత ఒక 4 నెలలు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా. ఫైనల్గా పెద్ద అత్త కొడుకు దినేష్ బావ పెళ్లికి రాక తప్పలేదు. నేను వైజాగ్ వచ్చిన విషయం తెలుసుకొని కిషోర్ నన్ను కలవాలన్నాడు. నేను వెళ్ళా. ఫ్యామిలీ మధ్యలో గొడవలు తెలియని కిషోర్ వసు చదువు అయిపోవస్తుంది, తనకిక పెళ్లి చేస్తారు, నీకు తనని చేసుకోవడం ఇష్టమైతే మా నాన్నని నీ గురించి వాళ్ళతో మాట్లాడమని చెప్తా అని అడిగాడు. నాకేం చెప్పాలో తెలియలేదు. నేను ఆలోచిస్తుంటే సరే, ఆలోచించుకొని ఏ విషయం చెప్పు అని వసు ఫోటో ఒకటి నాకు ఇచ్చి, కావాలంటే మీ ఇంట్లో వాళ్ళకి తన ఫోటో చూపించి వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కొని చెప్పు అన్నారు. నేను వసు ఫోటో తీసుకొని జోబులో పెట్టుకొని వాడికి బాయ్ చెప్పొచ్చేసా. నేను కిషోర్ని ఏ విషయం చెప్పకుండా మళ్ళీ తిరిగి అరకుకు వచ్చేసా. నా సమస్య ఏంటంటే వాళ్ళతో మాట్లాడడానికి ఒప్పుకొని మన ఇంట్లో వాళ్ళతో వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటానని ఎలా అడగాలో తెలియలేదు. నేను మీ మాట నుంచి బయటకు వచ్చి ఏదైతే అది అయ్యింది. ముందు ఇంట్లో అడిగి కాదనిపించుకుంటే అప్పుడు చించాలి, కానీ ముందే చించడం ఎందుకని మళ్ళీ వైజాగ్ బాట పట్టా. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను నాన్నతో ఆ టాపిక్ గురించి ఎలా మాట్లాడాలా అని తర్జన భర్జన పడుతుంటే, నాన్న కూడా ఏదో విషయం నాతో చెప్పాలా వద్దా అని ఒకటే మదన పడ్డాడు. చివరికి నేను వసు ఫోటో చూస్తూ ఆలోచిస్తూ నా స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే నాన్న మాట్లాడాలని నా దగ్గరకు వచ్చి వసు ఫోటో చూసేశాడు. అప్పుడు గోపాలకృష్ణ, ఏరా, ఎవరిది ఫోటో? అది నాన్న, కిషోర్ మరదలి ఫోటో. ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అలా నా చేతికిచ్చాడు. సరే, ఎలాగో విషయం ఇంత దూరం వచ్చింది కనుక చెప్తున్నా. కిషోర్ మరదలంటే కృష్ణమూర్తి రెండో కూతురే కదా అని కన్ఫర్మేషన్ కోసం అడిగాడు. నేను అవునన్నట్టు తలూపాను. ఆ అమ్మాయికైతే సంబంధాలు తర్వాత చూసుకోమను, ముందు అమ్మాయి ప్రేమించిన వాడు ఎలాంటి వాడో కనుక్కోమను అన్నాడు. నాకు ఒక నిమిషం బుర్ర పనిచేయలేదు. వసు ఏంటి, ఎవరినో ప్రేమించడం ఏంటి అంటే, నాన్న నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి ముందే ఒకరిని ప్రేమించింది. అదంతా ఒక దొంగల ముఠ. ఇలా అప్పటికే 4గురిని మోసం చేశారంట. మీ ఫ్రెండ్కి ఈ విషయం చెప్పి జాగ్రత్త పడమని చెప్పి నాన్న వెళ్ళిపోయారు. నాకు ప్రపంచం అంతా శూన్యంలా అయిపోయింది. నాకు అప్పుడు కానీ అర్థం కాలేదు. ఏదో కంటికి నచ్చింది కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానేమో అనుకున్నా. కానీ ఇన్ని రోజులు దూరంగా ఉండి ఏ క్లారిటీ కోసం చూశానో ఆ క్లారిటీ ఆ క్షణం వచ్చింది. ఒక్కసారి చూస్తేనే ప్రేమ కలుగుతుందా అని అప్పటి వరకు డౌట్ ఉండేది. నాకు స్వయంగా అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అది నిజమని. కానీ తన మనసులో వేరొకరు ఉన్నారన్న నిజాన్ని నేను తీసుకోలేకపోయా.
నేనెందుకు అక్కడ ఉండలేకపోయా. వెంటనే బ్యాగ్ సర్దుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసా. ఒక 2 రోజులు బాధపడ్డా. తర్వాత గుర్తుకొచ్చాయి వాడు మోసగాడన్న నాన్న మాటలు. వెంటనే ఫోన్ తీసి కిషోర్కి కాల్ చేసి విషయం చెప్పా. నేను చెప్పింది వినగానే వాడు హతసుతుడయ్యాడు. వెంటనే వాళ్ళ నాన్నని తీసుకుని వెళ్ళి వాళ్ళని విషయం చెప్తా అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ మరుసటి రోజే ఫోన్ చేశారు వాళ్ళు. అసలు మనం చెప్పేది వినడానికి కూడా ఇష్టపడడం లేదు. ఏం జరిగిందో తెలీదు. రాత్రి ఫోన్ చేసి వాసు ఎవరినో ప్రేమించింది, ఆ అబ్బాయి అర్జెంటుగా అమెరికా వెళ్ళాలని, వీలైనంత తొందరలో వాసు పెళ్లి ఉండబోతుంది, రేపు పెళ్లి మాటలు మాట్లాడడానికి మగ పెళ్లివారు రాబోతున్నారు, పెద్ద కూతురు అల్లుడు హోదాలో మీరు ఉండాలి కాబట్టి మీరిద్దరే రండి అని. అసలు మమ్మల్ని ముందు నుంచి ఏదో పెళ్లి చెడగొట్టేవాళ్ళు అన్నట్టు ముందే మీరు వాళ్ళ గురించి ఆరాలు తీయాలనవసరం లేదు, మేమన్నీ కనుక్కున్నాము, ఊరికే మీరు మనుషులుంటే చాలు అంటున్నారని చెప్పాడు. నిజానికి వాళ్ళు ఆ ఫ్రాడ్ గాడి మాటలు నమ్మి వసు ప్రెగ్నెంట్ అనుకొని ఆ విషయం బయటకు రాకుండా ఉండడం కోసం ముందే కిషోర్ వాళ్ళని కట్టడి చేయాలనుకున్నారు. కిషోర్ కూడా మాటలు జరిగేటప్పుడు కామ్గా ఉండకుండా డబ్బు విషయం దగ్గర పట్టు అన్నాడు. పీటల మీద మాత్రమే డబ్బిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ముందు ఇవ్వమని వాళ్ళు కూడా కిషోర్ మాట్లాడింది తమ మంచికే కదా అని వాళ్ళు ఆ మాటే ఖాయమన్నారు. చేసేదేం లేక అవతలి వాళ్ళు సరేనన్నారు. కిషోర్ నేను వెంకట్ ద్వారా తన ట్రైనింగ్ ఆఫీసర్ రికమెండేషన్తో మన ఏరియా ఎస్ఐని కలిసి విషయం చెప్పాం. అతను సైలెంట్గా తనదైన స్టైల్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయలేమన్నారు. మాకేం అర్థం కాక అదేంటని అడిగితే ఆయన చెప్పాడు, ఇప్పుడు మేము అరెస్ట్ చేసినా సాక్ష్యాలు లేవని, సాయంత్రానికల్లా బయటకు వస్తారు, పైగా జడ్జి చేతిలో మాకు అక్షింతలు ఎక్స్ట్రా అని. మరి సమస్యకు పరిష్కారం ఏంటని అడిగాం. ఆయన అన్నాడు, నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళంతా గేలు అని. అలాగే అమ్మాయిలు ప్రెగ్నెంట్ అని నమ్మించడానికి వారిపై మెడిసిన్స్ ప్రయోగిస్తారు తప్పితే ఆ అమ్మాయిని టచ్ కూడా చెయ్యరు. సో ఆ అమ్మాయి ఫిజికల్గా సేఫ్, బట్ ఎమోషనల్గా మాత్రం పీక లోతుగా వాళ్ళని కనెక్ట్ అయిపోతారు. మనం చెప్పిన ఓ పట్టాన నమ్మరు. సో మనం ముందే చెప్పి వాళ్ళ చేత కేసు పెట్టించలేం. కానీ ఒక దారుంది, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. మేము పర్లేదు చెప్పండి అన్నాం. ఎస్ఐ అదేంటంటే వాళ్ళు మామూలుగా అయితే డబ్బుని పెళ్లి కంటే ముందే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేసుకొని డబ్బు తీసుకుని ఉడాయిస్తారు. అందువల్ల వాళ్ళు ఎలా ఉంటారో, అసలు వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియకుండా పోతుంది. కానీ మీరు ఎలాగైనా వాళ్ళకి డబ్బు పెళ్లిపీటల మీదకి వచ్చేదాకా అందకుండా చూడండి. అప్పుడు ఆ రోజు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళని పట్టుకోవచ్చు. కానీ అంత దూరం వెళ్తే మా వసు జీవితం పాడవుతుంది కదా సార్. అప్పుడు ఎస్ఐ, ఇప్పుడు మనకి ఇంతకు మించి వేరే దారి లేదు. మీ మాట మీ వాళ్లే వినరంటున్నారు. మా వైపు నుండి చట్టానికి సాక్ష్యాలు కావాలి. అయినా ఇది కూడా మీరనుకున్నంత ఈజీ ఏం కాదు. మనం అనుకున్నట్టు చెయ్యాలంటే ఆ గ్యాంగ్ జనాల్లోకి రావాల్సి ఉంటుంది. అది వాళ్ళకి ప్రమాదం. సో వాళ్ళ ప్లాన్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి అనుమానం రాకుండా వ్యవహారం అంత దూరం తీసుకెళ్లాలంటే ఇట్స్ నాట్ ఈజీ ఎట్ వర్క్. అప్పుడు దీపక్ సరే సార్, ఏం ఆలోచించుకొని ఏ విషయమో చెప్తామని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. కిషోర్ కోపంతో అసలు వసుని అనాలి, తన తెలివితేటలకి ప్రేమ అవసరమా? కిషోర్, నువ్వు ఆవేశంలో ఉన్నావు. తెలివితేటలు లేకపోతే ప్రేమించకూడదని ఎక్కడుంది? అసలు ఏం చేయాలో తెలియడం లేదు. వీళ్ళేమో ఒక పక్క అందరికీ చెప్పేస్తున్నారు, వసుకి పెళ్లి కుదిరింది, రేపటి నుండి పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. నాకు యశోదర్ని తలుచుకుంటే భయమేస్తుంది. ఆల్రెడీ ఒకసారి అబార్షన్ అయింది, ఈసారి బెడ్ రెస్ట్ చెప్పారు. ఇదంతా తెలిస్తే తనకేమవుతుందనే ఆలోచన నన్ను నిలవనివ్వడం లేదు. ఇక్కడ ఒక విషయం ఖచ్చితం, అదేంటంటే వసు పెళ్లి ఆగిపోవడం. అది ఆ గ్యాంగ్ వాళ్ళకి డబ్బు చేతిలో పడగానే మాయం అవడం వల్ల కానీ, మనం పోలీసులకి సహకరించడం వల్ల కానీ. కాబట్టి మనం పోలీసులకి సహకరిస్తే
కనీసం వాళ్ళని జైల్లో పెట్టించే అవకాశంతో పాటు మీ మామ డబ్బు లాస్ అవ్వకుండా కాపాడగలం. సరే అయితే మనం పోలీసులకి సహకరిద్దాం. సరే అయితే నువ్వు ఇక నుంచి ఆ ఎస్ఐతో టచ్లో ఉండు. నేను ఇప్పటికే 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా. మళ్ళీ అవసరమైనప్పుడు రావాలంటే ఇప్పుడు నేను వెళ్ళడం మంచిది. కాబట్టి నేను అరకు వెళ్ళిపోతా. థ్యాంక్స్ రా. నీ పనులన్నీ మారి వచ్చినందుకు. నేను ఒక్కడే ఉంటే పిచ్చెక్కిపోయేది. అరే ఏంట్రా ఇది? వసు నాకేమన్నా పరాయిదా ఏంటి? సరే సరే కానీ నీకేదైనా హెల్ప్ అవసరమైతే నాకు కాల్ చెయ్యి, వచ్చేస్తా. సరేరా బాయ్ అంటారు కిషోర్. అలా నేను మళ్ళీ అరకు ప్రయాణం కట్టాను. పెళ్లి రేపనగా ముందు రోజు నా అదృష్టం పండి కిషోర్ కాల్ చేశాడు. ఏంట్రా అంతా ఓకే కదా? హా కానీ కానీ ఏంట్రా, ఏదైనా ప్రాబ్లమా? నేను రానా? ప్రాబ్లం అంటే నాన్న భయపడుతున్నాడు. మనం అనుకున్నదంతా జరిగిన తర్వాత వసు పరిస్థితి ఏంటని. ఏం చేస్తాంరా, నిదానంగా నచ్చ చెప్పి ఆ బాధలోంచి కోలుకున్నట్టు చేయాలి. తప్పదు కదా. అది కాదు, నాన్నకు తెలిసిన అమ్మాయి ఎవరో ఇలా జరిగితే చుట్టుపక్కల జనాలు సూటిపోటి మాటలు భరించలేక చేసుకుందంట. అసలే వసు మెతక ఏమవుతుందోనని భయపడుతున్నారు అని ఆలోచనలోకి వెళ్ళాడు దీపక్. అతని ఆలోచనలకు డిస్టర్బ్ చేస్తూ మళ్ళీ కిషోరే, నువ్వేమనుకోనంటే నిన్నొకటి అడుగుతా. అడుగు. అది ఇదివరకే వసుని నువ్వు చేసుకుంటావా అని నిన్ను అడిగాను. నువ్వేం చెప్పలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, నీ నిర్ణయం చెప్తావా? అది కూడా ఇప్పుడే, ఎందుకంటే టైం లేదు. దీపక్ క్షణం కూడా ఆలోచించకుండా నేను బయలుదేరుతున్నా, మీరు టెన్షన్ పడకండి. నా సమాధానంతో కిషోర్ ఇంకా అంకుల్ రిలాక్స్ అయ్యారు. నేను ఆ టైంలో వసు గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించలేకపోయాను. నేను రావడం మండపం వెనుక పీటల మీదకి రావడానికి ముందే మాకు డబ్బు ఇవ్వాలని వాళ్ళు పట్టుబట్టడం, వసు వాళ్ళ నాన్న డబ్బిచ్చే టైంకి పోలీసులు రావడం, అది చూసి ఆయన భయపడుతూ మండపంలోకి వచ్చి హార్ట్అటాక్తో కింద పడిపోవడం, అప్పటికే వసుని పెళ్లి చేసుకోవాలని నేను పెళ్లికొడుకు గెటప్లో అక్కడికి రావడం, ఊహించని విధంగా సిక్కైన వసు వాళ్ళ నాన్నని చూసి కాసేపు తడపటాయించిన సత్యం అంకుల్ తాళి కట్టేయమని సైగ చేయడంతో ఆ స్థితిలో వసు మెళ్ళో తాళి కట్టేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత అంతా అందరికీ తెలిసిందే. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది అనుకోని పెళ్ళి పార్ట్ 11లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.